అన్నం, కూర, పప్పు, పెరుగు, పాపడ్, కాస్తంత పచ్చడి, ఇంకేం కావాలి? ఆకలితో ఉన్న కడుపుకి ఆహా ఏమి భాగ్యం అంటూ తినేస్తాం. జేబుకు చిల్లు పడకుండా కడుపు ఫుల్ అవ్వాలంటే రోడ్ సైడ్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ అంటున్నారు ఫుడ్ లవర్స్. గ్రేటర్ సిటీలో సామాన్యుడి కడుపు నింపుతోన్న రోడ్ సైడ్ మీల్స్ పై స్పెషల్ ఫోకస్. సిటీలో ఒకప్పుడు ఏది తినాలన్నా హోటల్కి వెళ్లాల్సిందే. కానీ ప్రస్తుతం సీన్ మారింది. ఎక్కడ పడితే అక్కడ మీల్స్ దొరుకుతోంది. అక్కడ ఇక్కడ లేదు, అన్ని చోట్ల గల్లీకో లంచ్ స్టాల్ పుట్టుకొచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 దాకా తీసుకొచ్చిన ఫుడ్ ను అమ్ముకొని వెళ్లిపోతూ ఉంటారు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్. ఇంటి భోజనం ఎలా ఉంటుందో రోడ్ సైడ్ ఫుడ్ టేస్ట్ కూడా అలాగే ఉంటుందంటున్నారు స్ట్రీట్ ఫుడ్ తింటున్న కస్టమర్స్. ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకుంటే 1-2 కూరలతో సరిపెట్టుకోవాలి. కానీ అదే రోడ్ సైడ్ ఫుడ్స్ దగ్గరైతే 4-5 కూరలతో లాగించొచ్చని చెబుతున్నారు. ఆల్మోస్ట్ మేము హైటెక్ సిటీ ఏరియాలో ఒక 100 ప్లేస్లో తిన్నాము. ఆ 100 ప్లేస్ల కంటే మాకు ఈ ప్లేస్ బాగా నచ్చుద్ది. శ్రీహరి వాళ్ళ ఇంటి పక్కబండి మెస్ అంటే ఆల్మోస్ట్ అందరికీ క్యాబ్ డ్రైవర్కి అందరికీ తెలిసిపోద్ది. ఇక్కడ ఉన్న టేస్ట్ మాకు 150 పెట్టినా ఈ టేస్ట్ దొరకదు, అంత బాగుంటుంది. నాన్ వెజ్లో కూడా బోటీ, చికెను, ఫిష్ సేమ్ మా ఇంట్లో ఎట్లా వండుకుంటామో ఆ టేస్ట్ మాకు ఇక్కడ దొరకదు. హోటల్కి వెళ్లి జేబు గుల్ల చేసుకోవడం కంటే రోడ్ సైడ్ తింటేనే బెటర్ అంటున్నారు కొందరు. పైగా ట్యాక్స్ల భారం కూడా పెరగడంతో ఇదే కంఫర్ట్ అని చెబుతున్నారు. 4-5 ఏళ్లుగా రోడ్ సైడ్ ఫుడ్ తింటున్నా ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదంటున్నారు. క్యాబ్, ఆటో డ్రైవర్స్, ప్రైవేట్ ఉద్యోగులు, చిరు వ్యాపారులతో పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఈ ఫుడ్డే తింటున్నారు. ఒక 3-4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ ఎప్పుడో ఒకసారి బాక్స్ తెచ్చుకుంటాం. హెల్త్ ప్రాబ్లం ఏం లేదు, ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు. అంటే ఆయిల్ అయ్యి మంచిదే వాడతారా? మరి మంచిగా వాడతారు, ఇంతవరకు ప్రాబ్లం ఏం రాలేదు. మైండ్ ఫేస్లో కాగ్నిజెంట్లో వర్క్ చేస్తాను నేను. ఇక్కడ ఫుడ్స్ నాట్ యావరేజ్ బాగానే ఉంటున్నాయి. హోటల్స్లో బయట అయితే 100 రూపీస్ 150 పే చేస్తున్నారు. ఇక్కడైతే అవైలబుల్ ఫెసిలిటీస్ ఇన్ 40 రూపీస్, ఇన్ 35, 60 రూపీస్ ఎక్సెట్రా. కానీ బయటి ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రోడ్ సైడ్ మెనూలో నాన్ వెజ్ కూడా ఉంటోంది. కొంచెం ఎక్కువ అమౌంట్ ఇస్తే చాలు, ప్లేట్లోకి చికెన్, బోటీ, ఫిష్ లాంటి ఐటమ్స్ చేరిపోతాయి. ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొచ్చి రోడ్ సైడ్ బల్ల వేసుకుని మీల్స్ అమ్ముతున్నారు కొందరు. ఓమ్ని వ్యానులో తీసుకొచ్చి దాంట్లోనే అమ్ముతున్నారు మరికొందరు. మేము రైస్ ఐటమ్స్ చేస్తాము, ఇంటి దగ్గర నుంచి తీసుకుని వస్తాము. అన్నీ వైట్ రైసు, బిర్యానీ, గోబీ రైసు, లెమన్ రైసు, గోంగూర రైసు, కర్డ్ రైసు, చికెను, ఎగ్గు, అన్ని ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అది 40 రూపీస్ మామూలుగా వెజ్ అయితే. నాన్ వెజ్ అయితే 60, ఎగ్ అయితే 50 రూపీస్. రోడ్ సైడ్ ఫుడ్ కు డిమాండ్ పెరగడంతో హోటల్స్ పై ఆ ఎఫెక్ట్ పడింది. హోటల్స్ లో ట్యాక్స్లు, అద్దెలు, మెయింటెనెన్స్ తో బోల్డ్ అని ఇబ్బందులు పడుతున్నామంటున్నారు హోటల్స్ యజమానులు. కొద్దిగా హోటల్ బిజినెస్ మట్టికి తక్కువైంది. కొంచెం కష్టాల్లోనే ఉన్నాం. మన పన్ను భారం అనేది కొంచెం పన్ను పోటుకు మళ్ళీనే ఉంటుంది. అది ఎంత డెప్త్కి వెళ్తారన్నది గవర్నమెంట్ ఇప్పుడైతే 0.5 అని చెప్పేసి ఆ సెస్ ఒకటి విధించారు. దానికి కూడా విధించకుండా ఇన్నేళ్ల నుంచి ఏదైతే కంటిన్యూ చేస్తున్నారో అలాగ ఉంటేనే బాగుండేదని వచ్చిన కస్టమర్స్ ఏం పెంచేశారో అంటారు. సిటీలో ఈ రోడ్ సైడ్ ఫుడ్ మాత్రం బాగా పాపులర్ అయింది. అయినా కడుపు నిండడానికి రోడ్ సైడ్ అయితే ఏంటి, హోటల్లో అయితే ఏంటి అనుకుంటున్నారు సిటీ జనం.